హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాలు మంచితనం తెలుసుకొని శివ చెంప పగలగొట్టిన మీనా ఇందుకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరకు స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా శివాని చూడడానికి హాస్పిటల్కి అయితే వస్తుంది కదా. ఇప్పుడు నీకు ఎలా ఉందిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాకు ఎప్పుడు బాగానే ఉందక్క, కానీ నొప్పి చాలా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు శివ. అయినా ఏంటి శివ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా శివ, నువ్వు ఒక్కగానొక మగ దిక్కువి, నీకేమైతే చెల్లి పరిస్థితి, అమ్మ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అయితే. ఇక శివ ఏమి మాట్లాడకుండా అలా సైలెన్స్గా ఉంటాడు. నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను శివ, బైక్ వద్దు, ఫ్రెండ్ బైక్ కూడా తీసుకోవద్దని, కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అయితే. ఇక అప్పుడు అక్కడికి నర్స్ వచ్చి, మేడం మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి అనడంతో, సరే నేను డాక్టర్ గారిని కలిసి వస్తాను, నీకేమీ కాదు, నువ్వేం భయపడకు శివ అంటూ అక్కడి నుంచి మీనా అయితే వెళ్ళిపోతుంది. ఇక శివ ఆలోచిస్తూ ఉంటాడు. బావే కొట్టడని తెలిస్తే అక్క పరిస్థితి ఏంటి, అక్క నాకు సపోర్ట్గా మాట్లాడుతుందా లేదంటే బావతో గొడవ పడుతుందా అని చెప్పి శివ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ గారు లోపలికైతే పిలుస్తారు. డాక్టర్ గారు, ఇప్పుడు నా తమ్ముడికి ఎలా ఉంది, తనకి నయమైపోతుందా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అయితే. ఇక డాక్టర్ గారు, ఎక్స్రే తీసాం కదమ్మా, అది చూస్తే దాన్ని బట్టి చూస్తుంటే మీ తమ్ముడు బైక్ మీద పడినట్లేదు, తన్ని ఎవరో కావాలని కొట్టినట్టు అనిపిస్తుంది, చేయబట్టుకుని తిప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బైక్ మీద పడితే ఎక్కడో దగ్గర చోట దెబ్బలు తగులుతాయి కదా, కానీ ఓన్లీ ఆ చెయ్యికి తగిందంటే అది ఎవరో కొట్టినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మీ తమ్ముడిని అడగండి, ఇదిగో ఈ మెడిసిన్స్ ఇస్తాను, ఈ మెడిసిన్స్ వాడుతూ చేతికి కట్టు వేయాలి, 4 రోజులు బెడ్ మీద ఉంటే తప్ప ఆ చెయ్యి తగ్గదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో మీనా అయితే 4 రోజుల త్వరగా తగ్గేటట్టు చూడండి డాక్టర్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమీ చేయలేము, ఫ్రాక్చర్ అయింది కదమ్మా, దానికి కరెక్ట్గా భోజనం అది పెడుతూ ఇక ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే కానీ తగ్గదు, మళ్ళీ దమ్మె తగిలితే మళ్ళీ చెయ్యే ఇరిగిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి అనడంతో, అలాగే డాక్టర్ గారు అని చెప్పి మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. బాధపడకండి, 4 రోజులు తగ్గిపోతుంది, ఈ మెడిసిన్స్ ఇస్తున్నాను తీసుకెళ్ళి వాడండి, మళ్ళీ 15 రోజులకు ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి డాక్టర్ గారు అయితే చెప్తూ ఉంటారు. అలాగే అండి అంటూ ఇక మీనా ఆ మెడిసిన్స్ లిస్ట్ పట్టుకొని బయటకైతే వస్తుంది. ఇంతలో వాళ్ళ అమ్మ అయితే, అమ్మ మీనా ఇప్పుడు వాడికి ఎలా ఉందంటున్నారమ్మా, డాక్టర్ గారు రిపోర్ట్ చూశారు కదా, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏడుస్తూ. చెప్తాను పదమ్మా అంటూ శివ దగ్గరికి వస్తారు ముగ్గురు. ఇక శివని నిలదీస్తుంది మీనా అయితే. రే శివ, అసలు నీకు దెబ్బ ఎలా తగిలిందిరా, నువ్వు నిజంగా బైక్ మీద పడ్డావా లేదంటే నిన్ను ఎవరైనా కొట్టారా, నిజం చెప్పు, నాకు నిన్నెవరో కొట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీనా అయితే. ఇక డాక్టర్ గారు చెప్పారు నాకు, ఇది బైక్ మీద పడిన దెబ్బ కాదు, ఎవరో కొట్టిన దెబ్బ అని డాక్టర్ గారు నిజాన్ని చెప్పేశారు, చెప్పరా ఎవరైనా కొట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీనా అయితే. ఇక శివ అలా సైలెన్స్గా ఉంటూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు చెప్తుంది, వాడిని ఎవరు కొడతారు, ఎవరా నేను కొట్టింది అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. చెప్పరా ఎవరితో గొడవ పెట్టుకున్నావు అని చెప్పి వాళ్ళ చెల్లి అయితే అంటూ ఉంటుంది. ఆపండి మీరంతా, అక్క నన్ను కొట్టింది ఎవరో కాదు, బావే తాగొచ్చి నన్ను కొట్టారు అని చెప్పి అనగాని, ఏంటి మీ బావ కొట్టారా అని చెప్పి అడుగుతుంటుంది మీనా షాక్ అవుతూ. అల్లుడుగా నిన్ను కొట్టడం ఏంట్రా అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది. అవునమ్మా, బావ నన్ను తాగొచ్చి కొట్టారు అని చెప్పి అనడంతో, నిన్ను తాగి కొట్టడం ఏంటి, నువ్వేమైనా తప్పు చేసావా అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయలేదక్క అని చెప్పి శివ అయితే అబద్ధం చెప్తాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆయనతో అడుగుతాను, నిజాన్ని అడుగుతాను, నా తమ్ముడిని ఎందుకు కొట్టారో అడుగుతానంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది మీనా అయితే. ఇక వాళ్ళ అమ్మ అయితే, ఎందుకురా చెప్పావు, బావ ఏదో తాగి కొట్టుంటారు అనుకో, నువ్వు అక్కకి ఎందుకు చెప్పావు, ఇప్పుడు చూడు బావకి అక్కకి మధ్యలో గొడవలు అవుతాయి, నీ వల్ల అవుతాయి అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే. అంటే నా చెయ్యి విరిగిపోయినా పర్వాలేదమ్మా, నీ కూతురు సంతోషంగా ఉంటే చాలా నీకు అని చెప్పి శివ అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా మాటలు, అసలే వాళ్ళ అత్తయ్య మంచివారు కాదు, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళ అత్తయ్య ఇంకెంత రాజంతం చేస్తుందో, ఎందుకురా ఇదంతా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే. ఇక వాళ్ళ అక్క అయితే, నీ వల్లేరా ఇదంతా, ఇప్పుడు అక్కకి ఈ విషయం చెప్పడం అవసరమా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుంది ఏంటో, నువ్వేం బాధపడకమ్మా, అక్క బావ ఏం గొడవ పడరులే అని చెప్పి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక శివ అయితే, అక్క వెళ్ళింది కదా, ఏం జరుగుతుందో తెలుసుకుందాం,
బావ ఖచ్చితంగా ఈ నిజాన్ని చెప్పరు, ఎందుకంటే అమ్మ కోసం ఆలోచిస్తున్నాడు అని చెప్పి శివ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మీనా బాలుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. బాలు అయితే ఫోన్ ఎత్తాడు. ఇక ఫోను రాజేష్ అయితే ఎత్తాడు. చెప్పు మీనా, బాలు బిజీగా ఉన్నాడు, డ్రైవింగ్లో ఉన్నాడు అని చెప్పగానే, ఏంటన్నయ్య మీరు కూడా అబద్ధం చెప్తున్నారా, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే ఏం చెప్పాల్సిన అవసరం లేదురా అని చెప్పి ఫోన్ అయితే లాక్కుంటాడు. చెప్తారా లేదంటే నేను మొత్తం మీకోసం వెతకమంటారా, ఆల్రెడీ నేను మీరున్న బస్ స్టాప్ దగ్గరే ఉన్నాను అని చెప్పనేసరికి రాజేష్ ఫోన్ తీసుకొని పలానా దగ్గర ఉన్నామమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక మీనైతే అక్కడికైతే వస్తుంది. ఇక బాలు అయితే మొహం తిప్పుకుంటాడు. ఏంటి ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా మొహం మీద తిప్పుకుంటున్నారు అని చెప్పి మీనా అడుగుతూ ఉంటుంది. నేనేం తప్పు చేస్తాను, నేనే తప్పు చేయలేదు అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. నా తమ్ముడిని మీరు ఎందుకు కొట్టారు, నిన్న మీరు హాస్పిటల్కి రానప్పుడే నాకు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాక బాధపడ్డాను. ఎందుకండి మా తమ్ముడిని కొట్టారు, దిక్కులేని వాళ్ళమని కొట్టారా, మాకంటూ ఏ మగ దిక్కు లేదని కొట్టారా చెప్పండి. మీరు ఇంటికి పెద్దరుడు, కొడుకులాగా ఉంటారు, మాకు అండగా ఉంటారని అనుకున్నాను. కానీ ఈరోజు అర్థమైంది, మేము ఏ దిక్కు లేని వాళ్ళమే కదా, మా మీద మీరు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, ఎందుకు నా తమ్ముడిని కొట్టారు చెప్పండి అని చెప్పి కోపంగా అడుగుతుంటుంది మీనా అయితే. ఇక రాజేష్ అయితే అది కాదమ్మా, నువ్వు బాలుని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బాలు, రే రాజేష్ నువ్వేం మాట్లాడగరా అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. చెప్పండి, కనీసం మీరైనా సమాధానం చెప్పండి, ఎందుకు నా తమ్ముడిని కొట్టారు చెప్పండి. అక్కడ మా అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా, నాకు ఎంత భయంగా ఉందో తెలుసా, మా కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క మొగ్గు దిక్కువాడు, వాడికి ఏదైతే మా అమ్మ మా చెల్లి ఎలా బ్రతుకుతారు చెప్పండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీనా అయితే. ఇక బాలుకి చాలా కోపం వస్తుంది. మీనా ఇంటికి వెళ్ళి నువ్వు అని చెప్పినగానే, చెప్తారా చెప్పరా అని చెప్పి కోపంగా అనేసరికి, వాడొక దొంగ కాబట్టి కొట్టాను అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే. ఏంటి దొంగ అంటే మీరు కూడా మీ అమ్మగారిలాగే నా తమ్ముడిని నిందిస్తున్నారా, వాడు ఇప్పుడు మంచిగా మారిపోయాడు, కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నాడు అని చెప్పాను కానీ, లేదు అవన్నీ మీకు అబద్ధాలు, వాడు మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, వాడు దొంగతనం చేశాడు మీనా అని చెప్పి కోపంగా అంటూ ఉంటాడు బాలు అయితే. మీరు అబద్ధం చెప్పకండి, నేను మా తమ్ముడు దొంగతనం చేసినట్టు నేను నమ్మను అని చెప్పాను కానీ, చెల్లమ్మ ఇప్పుడు అవన్నీ అవసరమా, ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి రాజేష్ అయితే అంటూ ఉంటాడు. మీరు ఆగండి అన్నయ్య, నాకు నిజం తెలియాలి, మా తమ్ముడి మీద నిందేస్తున్నాడు ఈ మనిషి అని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. అలాగా ఒక్క నిమిషం అంటూ బాలు తన ఫోన్లో ఉన్న వీడియోని అయితే చూపిస్తాడు. అది చూసిన మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విషయం నేను ఇంట్లో వచ్చి చెప్తే మా ప్రభుత్వమ్మ ఏం చేస్తుందో బాగా తెలుసు కదా, నిన్ను సాధిస్తుంది, మీ తమ్ముడు నిందిస్తుంది, మీ అమ్మని అవమానిస్తుంది, అందుకే నేను నిజం చెప్పలేదు, ఆడడానికి వెళ్ళినందుకు నా మీదే చేసుకోపోయాడు, అందుకే చెయ్యి వెనక్కి తిప్పాను అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ వీడియో చూసిన మీనా అయితే అలా ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఆగు మీనా ఎక్కడికి అని చెప్పిన కానీ, మీరు నన్ను ఆపకండి, ఈరోజు నేను వాడిని వదిలిపెట్టను అంటూ హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. ఏంట్రా నువ్వు చేసిన పని అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీనా అయితే. నేనేం చేస్తానక్క అని చెప్పి శివ అయితే అంటూ ఉంటాడు. దొంగతనం చేస్తావా అంటూ ఇక శివ చెంప పగలగొడుతుంది మీనా అయితే. ఏంటి నువ్వు అంటున్నది, దొంగతనం ఏంటి అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ అడుగుతుంటుంది. అవునమ్మా, వీడియో మా అత్తయ్య దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్ దొంగతనం చేశాడు, ఆ వీడియో మా ఆయన చూశారు, అందుకే వీడిని కొట్టారు, అది కూడా వాళ్ళ బావ మీదకి వెళ్ళాడమ్మా వీడు, అందుకే కొట్టారు మా ఆయన, లేదంటే కొట్టేవాళ్ళు కాదు, ఎందుకు ఇలా చేసావు, మేమంతా నిన్ను ఎంత నమ్మాము, మమ్మల్ని అందరినీ మోసం చేస్తామంటూ శివ చెంప అయితే పగలగొడుతుంది. అవునక్క, మోసం చేశాను, ఆవిడ నన్ను అవమానించారు కదా, అందుకే ఆవిడ బ్యాగే దొంగతనం చేశాను, ఇప్పుడు ఏమంటావు, నీ కోసం చేశాను అని చెప్పి కోపంగా అంటూ ఉంటాడు శివ అయితే. ఇక ఆ మాటకి మీనా మరొకసారి చెంప చెల్లువనిపిస్తుంది. నేను నమ్మాను కదా, నా బుద్ధి తక్కువరా, మేము మనందరినీ మోసం చేసి నువ్వు ఇలాంటి పని చేస్తావా, చీ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళిన వెంటనే, సారీ అండి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని అంటూ ఇక బాలుకి క్షమాపణ చెప్తుంది. సారీ, నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీనా, మీ తమ్ముడిని మారమని చెప్పు, నేను అడిగితే వాడు నాకే ఎదురు సమాధానం చెప్తున్నాడు, నేను ఒక తాగుపోతున్నంట నన్నే అంటున్నాడు అని చెప్పి బాలు అయితే చెప్తూ ఉంటాడు. రాబోయే వెళ్ళకుండా పోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.